నమో వెంకటేశాయ. సర్వదర్శన దేశక సమదర్శన ప్రేరక గోవింద గోవింద. ఆత్మౌపమ్యం విధివదపి యః ప్రేక్షతే సామ్యదర్శి దుఃఖే వా స్యాద్యదపి చ సుఖే వాసనారాగహీనః సర్వత్రాపి ప్రణిహితమనాః ప్రేక్షతే త్వాత్మతత్వం సర్వం చాస్మిన్ విహితసుమః సాధనస్యాన్ మహాత్మా. ఓ పరమాత్మ, మహాత్ముడైనటువంటి యోగ సాధకుడు తనకు మలేనే మిగతా జీవరాశులన్నీ ఉంటాయనే భావనను మనసులో ఉంచుకుని తనకు సుఖం కలిగే విషయాలన్నిటినీ మిగతా జీవులలోనూ సుఖకరాలుగా భావించుకుని తనకు కష్టం కలిగించే విషయాలను ఏ జీవిలోనూ ఆచరించకుండా సామ్యస్థితిని పొందుతూ ప్రతి జీవిలోనూ పరమాత్మనే దర్శించుకుంటూ తన యొక్క యోగ సాధనకు ఫలితాన్ని అందుకుంటూ ఉంటాడు. ఆ యోగ సాధనను సఫలం చేసుకునేటువంటి ఆ యోగి ప్రతి వస్తువులోనూ పరమాత్మనే చూస్తూ ఉంటాడు. ప్రతి వస్తువులోనూ పరమాత్మనే చూసుకుంటూ పరమాత్మలోనే ప్రతి వస్తువును కూడా చూసుకుంటూ ఉంటాడు. అటువంటి సమదర్శనం కలిగిన యోగియే నిజమైన యోగి. అటువంటి యోగాభ్యాసాన్ని, ఆ యోగాభ్యాస ఫలితాన్ని మాకందరికీ కూడా ప్రసాదించవలసింది అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సానుస్థాపిత తార్క్ష్యాయ తార్క్ష్యాచల నివాసినే మాయా గూఢ విమానాయ గరుడ స్కంధవాసినే. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వ విధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః షష్ఠాధ్యాయాంతర్గత త్రయోవింశతి శ్లోక పారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ నిన్నటి రోజున సమదర్శనాన్ని గురించిన ప్రస్తావన మరొకసారి చేస్తూ
ఆ సమదర్శనాన్ని సాధించిన యోగే నిజమైన యోగి అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అనే శ్లోకాన్ని ఉపదేశం చేశాడు. కనిపించే ప్రతి వస్తువులోనూ పరమాత్మ స్వరూపాన్ని చూసుకుంటూ ఉండటం, పరమాత్మ స్వరూపంలోనే కనిపించే ప్రతి వస్తువును చూసుకుంటూ ఉండటం, వస్తువులను పరమాత్మను వేరువేరుగా కాకుండా క్రమంగా వస్తువులను విడిచిపెట్టి పరమాత్మను మాత్రమే చూసేంత సామర్థ్యంతో తన భావన బలాన్ని పెంచుకుంటూ ఉండటం అనేది యోగి చేసుకోవాలి. ఆ భావనా బలాన్ని పెంచుకోవటానికి వీలుగానే తన యొక్క మనసులో ఉండేటువంటి క్రియలన్నిటినీ అరికట్టుకుని ఏకాగ్రతను సాధించుకోవాలి. అలా సాధించుకున్నటువంటి వాడే ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన, ప్రతి వస్తువులోనూ సమం నిర్విశేషమైనటువంటి ఆ పరమాత్మనే చూడగలిగిన వాడే నిజమైన యోగి. ఆ పరమాత్మను ప్రతి వస్తువులోనూ ప్రతి వస్తువు కంటే భిన్నంగానూ లేకుండా చూడగలిగినప్పుడే ఆ యోగ సాధన ఫలించినట్లవుతుంది. అటువంటి వాడే నిజమైన యోగి అవుతాడు అనే విషయాన్ని ప్రత్యేకించి ప్రస్తావన చేశాడు. ఈ సమదర్శనం గురించిన ప్రస్తావనను చాలా రోజులుగా పరమాత్మ కొద్ది కొద్దిగా చేస్తూనే ఉన్నాడు. చేస్తూ ఈ సమదర్శనాన్ని లేదా ప్రతి వస్తువులోనూ పరమాత్మను చూసేటువంటి ఒక ప్రత్యేకమైన సాధనను పై శ్లోకంలో కూడా ఇలా ఉదహరిస్తున్నాడు. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి అని. ఏ సాధకుడైతే నన్ను ప్రతి వస్తువులోనూ చూస్తాడో, యోమాం పశ్యతి సర్వత్ర, నన్ను అంటే పరమాత్మను ప్రతి వస్తువులోనూ ఏ సాధకుడైతే చూస్తాడో, సర్వంచ మయి పశ్యతి, ప్రతి వస్తువును నాలోనే చూడగలుగుతాడో, ప్రతి వస్తువులోనూ పరమాత్మ కంటే వేరే ఏమీ లేదు, పరమాత్మతత్వమే ఈ వస్తువులో ఉన్నది అనే భావనతోనూ, ప్రతి వస్తువును పరమాత్మ యొక్క కార్యంగా, పరమాత్మే ప్రతి వస్తువుకు మూల ప్రకృతి అనే భావనతోనూ చూడగలుగుతాడో, క్రమంగా ఆ వస్తువులను విడిచిపెట్టుకుని పరమాత్మ వైపుకే తన దృష్టిని మరల్చుకోగలుగుతాడో, యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి, అటువంటి సాధకుడికి తస్యాహం న ప్రణశ్యామి, అటువంటి వాడికి నేను నాశాన్ని పొందను. సచమే న ప్రణశ్యతి, అటువంటి సాధకుడు నా దృష్టిలో నాశానికి లోను కానట్లు. ఏమీ విచిత్రమైనటువంటి ఫలితం అంటే, ఇతర సాధారణ జనాలకు మనసులోనే హృదయంలోనే దాగి ఉన్నటువంటి పరమాత్మ ఉన్నాడనే కనీస స్పృహ కూడా లేని సాధారణ మానవులకు పరమాత్మ ఉన్నట్లా లేనట్లా, మనసులోనే దాగి ఉన్నటువంటి పరమాత్మ ఈయనకి ఏమైనా ఉపకారం చేస్తున్నట్లా చేయనట్లా, లేదా ఆ పరమాత్మ ఈయనకు సంబంధించిన వ్యక్తి కాకుండా పోయినట్లా అనే ప్రశ్న వేస్తే, పరమాత్మ ఉన్నాడు అని భావించినప్పుడు, ఆ పరమాత్మను గుర్తించినప్పుడు, ఆ పరమాత్మ మాత్రమే ఉన్నాడు అనే విషయాన్ని కూడా తెలుసుకోలేనప్పుడు ఆ పరమాత్మ ఉండి కూడా లేనట్లే, ఉన్నా కూడా పరమాత్మ యొక్క లాభాన్ని ఆయా వ్యక్తులు పొందనట్లే, కాబట్టి నష్టానికి గురి అవుతున్నట్లే. ప్రతి వ్యక్తి హృదయంలో పరమాత్మ ఉన్నాడు, హృదయంలో మాత్రమే కాకుండా ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మే విస్తరించి ఉన్నాడు అనే భావనను మనసులోకి తెచ్చుకోలేకపోయినట్లయితే అటువంటి వ్యక్తికి హృదయంలో ఉన్న సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ లేనట్టే, పరమాత్మ వల్ల లాభం లేనట్లే, పరమాత్మను చూడలేక పరమాత్మను పొందలేక నష్టం పొందుతున్నట్లే, నష్టానికి గురి అవుతున్నట్లే. కానీ ఎవరైతే తన హృదయంలో మాత్రమే కాకుండా తన హృదయంలో ఉండేటువంటి సమస్త క్రియలను పూర్తిగా నిలిపేసుకుని తన హృదయం ద్వారా ప్రపంచమంతా కూడా ప్రతి వస్తువులోనూ పరమాత్మే ఉన్నాడు, ప్రతి వస్తువుకు మూల కారణం పరమాత్మే, పరమాత్మను మించినటువంటి వస్తువు లేనే లేదు, పరమాత్మ కంటే వేరుగా ఈ వస్తువు లేనే లేదు అని పరమాత్మనే సర్వత్రా చూడగలిగినట్లయితే, పరమాత్మ మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్నాడు లేదా పరమాత్మను మాత్రమే నేను చూడాలి అనే సంకల్పాన్ని సాధించుకున్నట్లయితే, యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి, అటువంటి వాడికి మాత్రం తస్యాహం న ప్రణశ్యామి, నేను ఉన్నట్లవుతుంది,
నా వల్ల ఆ వ్యక్తి లాభాన్ని పొందుతాడు, నా వల్ల నష్టపోకుండా ఉంటాడు. తస్యాహం న ప్రణశ్యామి. ఇటువంటి సాధకుడు నాకు అత్యంత ప్రియుడు కాబట్టి, నన్నే చూస్తున్నాడు, నన్ను మాత్రమే భావిస్తున్నాడు, నా వల్ల పొందవలసిన లాభాలను పొందుతున్నాడు కాబట్టి సచమే న ప్రణశ్యతి, నాకు చాలా ప్రియమైన వ్యక్తిగా ఈ వ్యక్తి మిగిలిపోతాడు. ఇంతవరకు అయితే సాధారణ మానవుల విషయంలో అయితే నాలో భాగమైనటువంటి ఈ జీవులు ఏదో బయటకు వెళ్ళిపోయినట్టుంటుంది, నా నుంచి దూరంగా వెళ్ళిపోయినట్లుంటుంది. ఎంత దూరంగా వెళ్ళిపోయినట్లుంటుంది అంటే అసలు సంబంధమే లేకుండా నా వారు కాదేమో అన్నట్లుగా వారంతట వారు వెళ్ళిపోయినట్లుంటుంది. కానీ ఎప్పుడైతే నన్నే తెలుసుకున్నాడో, నన్నే ప్రపంచమంతా చూడగలుగుతున్నాడో, అటువంటి స్థితిలో ఆ వ్యక్తి నాకు చాలా దగ్గరైపోతున్నాడు. నాకు చాలా దగ్గరైపోయి సచమే న ప్రణశ్యతి, నాకు ఈ భాగం నష్టం కావటం లేదు, ఈ భాగం ద్వారా నేను నష్టాన్ని పొందటం లేదు అని అనిపిస్తున్నది అని ప్రత్యేకించి చెప్తున్నాడు. ఇదే భావనను ఈశావాస్యోపనిషత్తు చాలా చిన్న మాటలలో తద్దూరే తద్వంతికే అనే 2 పదాలలో చెప్పింది. ఆ పరమాత్మతత్వం అతి దూరంలో ఉంటుంది ఎవరికి? ఉన్నది అని తెలుసుకోలేని వాళ్ళకి. తద్వంతికే అతి దగ్గరగా ఉంటుంది ఎవరికి అంటే ఉన్నది అని తెలుసుకున్న వాళ్ళకి. తెలుసుకోలేని వాళ్ళకి ఎంతో దూరంగా ఉన్నట్లు, 1000 మైళ్ళ దూరంలో ఉన్నట్టు అవుతుంది. తెలుసుకున్న వాళ్ళకి అతి దగ్గరగా హృదయంలోనే కొలువై ఉన్నట్లుంటుంది, నేనేనేమో అన్నట్లుగా కూడా ఉంటుంది. ఈ భావనను పరమాత్మ ప్రత్యేకించి ఇక్కడ వేరే మాటల్లో ఇలా ఉంచుతున్నాడు. ఎవరైతే యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి, ప్రతి వస్తువులోనూ పరమాత్మ స్వరూపాన్నే చూస్తూ, ప్రతి వస్తువును పరమాత్మ యొక్క కార్యంగా చూస్తూ, ప్రతి వస్తువుకు పరమాత్మే మూల ప్రకృతి అని చూస్తూ, మూల ప్రకృతి కంటే వేరే వస్తువు లేదు అని భావిస్తూ పరమాత్మను మాత్రమే చూస్తారు, పరమాత్మనే హృదయంలోనూ లోపల బయట అంతటా చూడగలుగుతారు, అటువంటి వారికి పరమాత్మ స్వరూపం అతి దగ్గరగా ఉన్నట్లు. తద్వంతికే చాలా దగ్గరగా ఉంది. చాలా దగ్గరగా ఉండటం వలన పరమాత్మ వలన ఏమీ నష్టం లేదు. పరమాత్మను తెలుసుకోలేకపోవటం వలన వచ్చేటువంటి నష్టమేం లేదు. పరమాత్మను తెలుసుకోలేకపోతే వచ్చేటువంటి నష్టం ఎలాంటి నష్టం అంటే అతి ఘోరమైనటువంటి నష్టం. ఏమి నష్టం? అనుభవిస్తున్న నష్టం. ప్రతి విషయంలోనూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండటం, సుఖాల కోసం పరితపిస్తూ ఉండటం, సుఖాల కోసం పరితపిస్తూ ఆ సుఖాలు దొరక్క మళ్ళీ కష్టాలకు గురి అవుతూ ఉండటం అనేటువంటి ఘోరమైన దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇదే ప్రణాశం, ఇదే వారు పొందనక్కర్లేని, ఏమాత్రం అవకాశం ఉండనక్కర్లేనటువంటి ప్రణాశం. అటువంటి ప్రణాశానికి సాధారణ మానవులు గురి అవుతున్నారు. ఇటువంటి నష్టానికి ప్రతివారు గురి అవుతున్నారు. కానీ నన్ను తెలుసుకుంటే ఈ రకమైన నష్టం ఏమీ ఉండదు. ఈ నష్టం లేకపోగా నాకు వారు అత్యంత ప్రియులై, నాతో సమానమై, నాలో భాగమై వారు ఉండిపోతారు అని పరమాత్మ ప్రత్యేకించి ప్రస్తావన చేస్తున్నాడు. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి అని. ఈ సర్వభూతముల యందు పరమాత్మ యొక్క భావన చాలా సంక్లిష్టమైన భావన అని మనం చెప్పుకోవచ్చు. యోగులకు మాత్రమే ప్రత్యేకించి ఈ భావనను పరమాత్మ కూడా ఉపదేశం చేస్తున్నాడు. ఈ భావనను సాధించుకునే ముందు, ఈ భావనను మనస్సులో స్థిరంగా ఉంచుకునే ముందు మనస్సులో ఉండేటువంటి ఇతర క్రియలన్నిటినీ పారద్రోలాలి అని చెప్తున్నాడు. ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని గత శ్లోకంలో చెప్పినట్లుగా ఆ యోగాన్ని పూర్తిగా సాధించిన తర్వాత, ఏకాగ్రతను పూర్తిగా నిలబెట్టుకున్న తర్వాత మాత్రమే ఈ స్థితి సాధ్యం అని పరమాత్మ స్థిరంగా అభిప్రాయపడుతున్నాడు. ఎందుకంటే ఈ సమదర్శనం లేదా సర్వత్ర పరమాత్మ దర్శనం అనేది సులభమైన విషయం కాదు, యోగులకు కూడా కష్టమైన విషయం. యోగులు కూడా వారి యొక్క సాధనను బాగా పై స్థాయికి తీసుకువెళ్ళగలిగితే మాత్రమే ఈ స్థితి సంభవిస్తుంది, లేకపోతే ఈ స్థితి దక్కనే దక్కదు అని పరమాత్మ ప్రత్యేకించి అభిప్రాయపడుతున్నాడు. ఈ భావన మనసులోకి బలంగా రావాలి అనంటే మనస్సుకు తగినంత ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత ఉండాలి అంటే మనసులో ఉండేటువంటి క్రియలన్నీ, ఇతర క్రియలన్నీ ఆగిపోవాలి అని పరమాత్మ ప్రత్యేకించి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ అభిప్రాయం యొక్క వివరణను పై శ్లోకాలలో కొద్దిగా ఇవ్వనే పోతున్నాడు. దానికంటే ముందు ఎంత మహాయోగులకైనా సరే ఈ సర్వత్ర ఆత్మదర్శనం అనేది ఎంత సంక్లిష్టం అనేది
త్రివిక్రమయతి గారి ఉదాహరణ ద్వారా మనకు తెలుస్తోంది. దత్తాత్రేయ స్వామివారి అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వామివారి కాలంలో త్రివిక్రమయతి అని ఒక నృసింహోపాసకులు ఉండేవారు. ఆయన చాలా ఉత్తమోత్తముడైనటువంటి ఉపాసకుడు. చాలా నియమనిష్టలతో తన జీవనాన్ని సాధించుకుంటూ ఏమాత్రం నియమాన్ని తప్పకుండా యోగాభ్యాసం ద్వారా నరసింహోపాసన చేసుకుంటూ ఆ నరసింహస్వామిని సమస్త భూతాలయందు భావన చేసుకుంటూ తన సాధనను ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఆయన కళ్ళు మూసుకుంటే యోగాభ్యాసాన్ని ప్రారంభిస్తే ప్రతి వస్తువులోనూ ఆయనకు నరసింహస్వామి కనిపిస్తున్నాడు. అటువంటి స్థితికి, ఉన్నతమైనటువంటి స్థితికి ఈయన వచ్చాడు. ఒకరోజు ఎందుకో ఈయన నరసింహ సరస్వతి స్వామివారిని దర్శించడం తటస్థించింది. ఆ దశలో నరసింహ సరస్వతి స్వామివారు పల్లకిలో ఎక్కడికో వెళుతున్నారు. పల్లకిలో నరసింహ సరస్వతి స్వామివారిని చూడంగానే ఎందుకో ఈయన మనసులో సరి అయిన భావన కలగలేదు. ఈయన ఎందుకు ఇంత వైరాగ్య సంపన్నుడై ఉండి కూడా పల్లకిల్లో వెళుతున్నాడు? పల్లకి ఎందుకు ఈయనకి? వైరాగ్య సంపన్నుడు హాయిగా నడుచుకుంటూ వెళ్ళవచ్చు కదా అని అనిపించి సరే ఇలాంటి వాళ్ళతో మనకు వద్దు, మన పనేదో మనం చేసుకుందాం, ఇలా ఉండకూడదు అని అనుకుని కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకోగానే ప్రతిరోజు ఆయనకు కళ్ళు మూసుకోగానే లోపల ప్రతి వస్తువులోనూ నృసింహస్వామి కనిపించటం అనేది అలవాటుగా ఉండేది. ఈరోజు మాత్రం నృసింహ సరస్వతి స్వామి వారు కనిపించారు. ఏ వస్తువును చూసినా నృసింహ సరస్వతి స్వామి వారినే కనిపిస్తున్నారు కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంటే. ఇదేమిటి ఈరోజు ధ్యానంలో ఇలా తయారైపోయింది? నాకు ఇష్టం లేని, నాకు నచ్చని వ్యక్తి నా ధ్యానంలోకి ఎలా ప్రవేశించాడు? ఇన్ని రోజులు బలంగా నేను నృసింహస్వామిని నా మనసులో ఉంచుకున్నాను కదా, నా భావనా బలం ఏమైపోయింది? అయినా ఆయనక కొంచెం ఇబ్బంది పడ్డాడు, మానసికంగా ఇబ్బంది పడ్డాడు. పడి ఎందుకో కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిస్తే ఎదురుకుండా ఉండే వస్తువులు కూడా నరసింహ సరస్వతి స్వామివారి రూపంలో కనిపిస్తున్నాయి. ప్రతి వస్తువులోనూ ఆ నరసింహ సరస్వతి స్వామివారే కనిపిస్తున్నారు. కనిపిస్తూ ఉండగా ఏ చెట్టు చూసినా, ఏ పుట్ట చూసినా, ఏ ఆకు చూసినా, ఏ కొమ్మ చూసినా నరసింహ సరస్వతి స్వామివారే కనిపిస్తున్నారు. కనిపిస్తూ ఉండగా ఇంతలో ఆయనకు పల్లకి మోసుకుంటూ ఎవరో బోయాలు వస్తున్న శబ్దమైంది. పల్లకి మోస్తున్నప్పుడు ఓహం 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 అని అనుకుంటూ వస్తారు. ఆ శబ్దం వినిపించింది. ఎవరో పల్లకిలో వస్తున్నారు అని అనిపించింది. దగ్గరకు వస్తూ ఉండగా, పల్లకి వస్తూ ఉండగా ఆ పల్లకిలో నృసింహ సరస్వతి స్వామివారే వస్తున్నారు అని అర్థమైపోయింది. దానికంటే ఆశ్చర్యంగా ఆ నృసింహ సరస్వతి స్వామివారు పల్లకీలు మోసే బోయాల రూపంలోనూ కనిపించారు. బోయాల్లోనూ కూడా ఆ నృసింహ సరస్వతి స్వామివారే కనిపించారు. పల్లకీకి ఉండే చెక్క మొత్తం నృసింహ సరస్వతి స్వామివారే కనిపిస్తున్నారు. పల్లకిలో కూర్చున్న వారు కూడా నృసింహ సరస్వతి స్వామివారే కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నారు. కనిపిస్తూ ఉండగానే ఆయన వచ్చారు, దిగారు. ఏమిరా నాయనా, ఏం చేస్తున్నావు అని అడిగారు. అడిగితే ఈయన ఉన్నట్టుగా చెప్పాడు. అయ్యా, ఇంతవరకు నేను కళ్ళు మూసుకుని భావనలో నృసింహస్వామిని చూడటం అలవాటు చేసుకున్నాను. అయితే మిమ్మల్ని చూసిన తర్వాత ఈ రకమైన భావన మనసులో కలిగింది. ఇంత వైరాగ్య సంపన్నుడైనటువంటి యతి పల్లకి ఎందుకు ఎక్కుతున్నాడు అనే భావన ఒక్కసారి కలిగింది. కలిగిన తరువాత మిమ్మల్ని ఒక్కసారి నాకు ఇలాంటి వ్యవహారాలు వద్దు అని అనుకుని మనసులో కొద్దిగా నిందించుకుని నేను నా ధ్యానానికి కూర్చున్నాను. ధ్యానానికి కూర్చున్న దగ్గర నుండి నాకు ఇదే కనిపిస్తోంది, మీ రూపమే కనిపిస్తోంది, ఏమీ కనిపించడం లేదు అని చెప్పాడు. చెప్తే నరసింహ సరస్వతి స్వామివారు అన్నారు, నీ యోగాభ్యాస బలం ఎక్కడికి పోయింది? నీకు చేసిన ఉపదేశాలన్నీ ఎక్కడికి పోయినాయి? సర్వత్రా నృసింహస్వామి వారిని చూడమంటే, నరసింహదేవుణ్ణి చూడమంటే దాని అర్థం ఏమిటి? నీకు ఇష్టం ఉండే వస్తువులు కావచ్చు, ఇష్టం లేని వస్తువులు కావచ్చు, నీకు నచ్చిన వస్తువులు కావచ్చు, నచ్చని వస్తువులు కావచ్చు, నచ్చే వ్యక్తులు కావచ్చు, నచ్చని వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే నృసింహ రూపంలో కనిపించాలనే కదా ఆ బోధన చేసిన వారి యొక్క తాత్పర్యం. అట్లా కాకుండా నన్ను మాత్రం విడిచిపెట్టుకుని, నన్ను నిందించుకుని, అనవసరంగా నిందించుకుని, నేను ఈ రకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాను అనే కనీస అవగాహన లేకుండా నన్ను నిందించుకుంటూ, నిందించిన నాలో నృసింహుణ్ణి ఎందుకు చూడలేకపోయావు? నీకు ఇష్టం లేని లేదా నీకు నచ్చని వ్యక్తిలో నువ్వు నృసింహుణ్ణి ఎందుకు చూడలేకపోయావు? చూడలేకపోయావంటేనే నీ సాధనలో కొద్దిగా లోపం ఉన్నట్లు, ఎంతో కొంత లోపం ఉన్నట్లు. ఆ లోపాన్ని సరిచేయటం అనేది నా బాధ్యత కాబట్టి
ఎవరు ఏ రకమైన సాధనలను చేసుకుంటున్నా సరే వారికి సహకరించటం కోసమే ఈ అవతారం. కాబట్టి నేను ప్రత్యేకించి నీకు ఈ రకమైనటువంటి భావనను కలిగించి నీకు ఉపదేశం చేయడానికి నీ దగ్గరకు వచ్చాను. నువ్వు యోగ్యుడివి. ఎందుకు యోగ్యుడివంటే, ఏ రకంగా యోగ్యుడివంటే, ఎప్పుడైతే నీ మనసులో నేను కనిపించానో, కనిపించిన వెంటనే నువ్వు సందేహానికి గురయ్యావు. కానీ ఈ రకంగా ఎందుకు కనిపిస్తోంది అని సందేహానికి గురయ్యావు. కానీ ఇది భ్రమ అని నువ్వు అనుకోవటం లేదు. అంతవరకు నీ యొక్క గొప్పదనం ఉందనే ఉంది. ఇది భ్రమ అనుకోవటం లేదు. ఇది భ్రమ కాదా అనే సందేహానికి నీకు ఆస్కారం లేదు. ఇది భ్రమ కాదు, నీ యొక్క యోగ సాధనలోనే ఒక విశేషమని నీకు తెలుస్తూనే ఉంది. కానీ ఒక్క విషయం, చిన్న విషయం మర్చిపోయింది. ఏంటంటే, నచ్చిన వస్తువులైనా నచ్చని వస్తువులైనా, ఇష్టమున్న వ్యక్తులైనా ఇష్టం లేని వ్యక్తులైనా, ఎవరైనా సరే సమంగా పరమాత్మను, సమంగా ఉపాస్యమైనటువంటి దేవతను చూలగడిగిన వాడే యోగి. అటువంటి యోగాభ్యాసాన్ని సాధిస్తేనే పైకి వెళతారు. లేకపోతే మాత్రం కూపస్థమండూకంలా ఏదో ఒక చోట నిలబడిపోతారు. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోయావు. మర్చిపోయినందుకు గుర్తు చేయటం కోసం ఈ రకంగా వచ్చాను. నువ్వు ఈ యోగాభ్యాసాన్ని ముందుకు తీసుకువెళ్ళు. నువ్వు జాగ్రత్తగా ప్రతి వస్తువులోనూ నీ ఉపాస్యమైనటువంటి ఆ నరసింహస్వామినే చూస్తూ ఉండు. ఏ రకంగానూ ఎవరి మీద కూడా రాగద్వేషాలు ఉంచుకోవద్దు. ఎవరి మీద కోపతాపాలు ఉంచుకోవద్దు. ఏ వస్తువు మీద, ఏ వ్యక్తి మీద నీకు కోపం అనవసరం. ఏ వ్యక్తి మీద, ఏ వస్తువు మీద నీకు రాగద్వేషాలు అనవసరం. రాగద్వేషాలు లేకుండా ప్రతి వస్తువులోనూ ఆ పరమాత్మను చూసుకునే స్థాయి వరకు నువ్వు యోగాభ్యాసం చేసుకో అని ఆయనకు ఉపదేశం చేశారు. ఆయన కూడా, త్రివిక్రమయతి గారు కూడా ఆ తర్వాత నృసింహ సరస్వతి స్వామి వారికి పాదాభివందనం చేసి ఆయన శిష్యుడిగా మారి ఆయన చూపించిన, ఆయన నడిపించిన దారిలో యోగాభ్యాసాన్ని చేసుకుని ఉత్తమ స్థితికి చెందాడు అని మనకు గురు చరిత్రం తెలియజేస్తోంది. ఇలా అనేక మంది సాధకులు చిన్న చిన్న పొరపాట్లు చేసినా సరే ఈ సమదర్శనం విషయంలో పరమాత్మ వచ్చి ఏదో ఒక రూపేణా వచ్చి వారి యొక్క సమదర్శనాన్ని సరిచేయటం అనేది ఈ ఉదాహరణలోనూ ఇతర ఉదాహరణలలోనూ మనకు తెలుస్తూనే ఉంది. కానీ ఆ సర్వత్ర సమదర్శనం అనేది చాలా సంక్లిష్టమైనది అనే విషయం మాత్రం మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఆ సర్వత్ర సమదర్శనం అనే దాన్ని ఎంతో కొంత ప్రారంభించుకోవటానికి కనీసం తార్కిక విశ్లేషణనైనా ప్రారంభించుకునే ప్రయత్నం చేసుకోవాలి. తార్కికంగానైనా సరే ఈ ప్రపంచం మొత్తం ఒకే మూల కారణం నుండి పుట్టింది. మూల కారణం కంటే భిన్నంగా ఏ వస్తువు ఉండనే ఉండదు. కాబట్టి ఈ ప్రపంచం మొత్తానికి మూల కారణం పరమాత్మ అయితే ప్రతి వస్తువు పరమాత్మ యొక్క ఒక రూపాంతరం కావాలి. బంగారు ఆభరణాల కొట్లో లేదా జ్యువెలరీ షాప్లో ప్రతి వస్తువు బంగారమే ఎలా అవుతుందో, బంగారమే ఆ ప్రతి వస్తువుకు ముడి సరుకు ఎలా అయిందో, అలాగే ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువుకు ముడి సరుకు పరమాత్మే లేదా పరమ మూల కారణం అనేది పరమాత్మే అనే విషయాన్ని కనీసం తార్కికంగా, లాజికల్గా అయినా సరే మనం అంగీకరించాలి. అంగీకరించి మన యొక్క సమదర్శన స్థాయిని క్రమంగా పెంచుకుంటూ పోవాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. అభిప్రాయపడి అటువంటి వారికి మాత్రమే పరమాత్మ ఉన్నందుకు ఫలితం దక్కినట్లు, ఇతరులకు పరమాత్మ ఉన్నందుకు ఫలితం దక్కనట్లు. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. ఇతరులకు మాత్రం పరమాత్మ ఉన్నందువలన ఏ రకమైన లాభము లేనట్లే. ఇంకా పరమాత్మ కొంచెం మృదువుగా చెప్పాడు అని ఒప్పుకోవచ్చు. పరమాత్మ చాలా తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి అని చాలా మృదువుగా చెప్పాడు. ఈశావాస్యోపనిషత్తులో ఇటువంటి వాళ్ళకి ఏకేచాత్మహనో జనాహ అని ఆత్మహత్య చేసుకున్నటువంటి జనులు అని పేరు పెట్టారు. తన యొక్క స్వరూపాన్ని, తన యొక్క పరమాత్మతత్వాన్నే తెలుసుకోగలిగినటువంటి సులభమైన స్థానంలో, తెలుసుకోగలిగినంత సులువుగా పరమాత్మ ఉన్నప్పుడు కూడా తెలుసుకోలేని వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఆత్మహత్య చేసుకునేటువంటి వాళ్ళు. ఆత్మహత్య చేసుకోవటం అనేది ఎంత తెలివి తక్కువతనానికి నిదర్శనమో అటువంటి తెలివి తక్కువతనానికి నిదర్శనం మన మనస్సులలోనే కొలువై ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోలేకపోవటం అని ఈశావాస్యోపనిషత్తు స్పష్టంగా పేర్కొంటోంది. పరమాత్మ అంత దూరం వెళ్లకుండా కేవలం నా వల్ల లాభాన్ని పొందలేకపోతున్నారు, నా వల్ల నేను ఉండటం వలన వచ్చే లాభాన్ని పొందలేక నష్టానికి గురవుతున్నారు అని మాత్రమే చెప్తున్నాడు. ఇతరులకు ఇటువంటి నష్టం ఉన్నప్పటికీ ఎవరైతే సర్వత్ర పరమాత్మ దర్శనం చేసుకోగలుగుతారో వాళ్ళకి ఈ నష్టం ఉండదు అని మృదువుగా చెప్తున్నాడు.
యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి అని. ఇటువంటి సమదర్శనాన్ని అభ్యాసం చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే పై శ్లోకంలో ఇలా అంటున్నాడు, సర్వభూత స్థితం యో మాం భజత్ ఏకత్వమాస్థిత సర్వథా వర్తమానోపి స యోగి మయి వర్తతే అని. ప్రతి వస్తువులోనూ పరమాత్మను నన్నే చూసుకోవాలి. ప్రతి భూతంలోనూ, అంటే ఆ భూతం చరం అంటే కదిలే వస్తువు కావచ్చు, లేదా కదలని వస్తువైనా కావచ్చు, ప్రాణమున్న వస్తువైనా కావచ్చు, ప్రాణం లేని వస్తువైనా కావచ్చు, స్థిరమైనది కావచ్చు, కదిలేది కావచ్చు, ఏ రకంగా ఉన్నా సరే సకల భూతములయందు, సకల భూతాలలోనూ, ప్రతి వస్తువులోనూ ఎవరిని చూసుకోవాలి? సర్వభూత స్థితం యో మాం, నన్ను అంటే పరమాత్మను మాత్రమే చూసుకోవాలి. మరి దానికి దారేమిటి అంటే భజత్ ఏకత్వమాస్థిత, పరమాత్మను ఒక్కడే ఉన్నాడు పరమాత్మ అనే భావనను ముందు తెచ్చుకోవాలి. దానికంటే ముందు పరమాత్మ ఉన్నాడు అనే భావనను మనసులోకి ఎక్కించుకోవాలి. ఆ ఉన్న పరమాత్మ ఒకడే ఉన్నాడు అనే భావనను కూడా మనసులోకి ఎక్కించుకోవాలి. పరమాత్మలు ఇద్దరో ముగ్గురో నలుగురో లేరు, పరమాత్మ ఒక్కడే అనే భావనను ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్నటువంటి ఆ భావనతో పరమాత్మనే ఈ ప్రపంచానికి మూల కారణం అనే భావనను కూడా ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత మనసులోకి ఈ రకమైన భావన బలంగా వచ్చిన తర్వాత పరమాత్మే ఈ ప్రపంచంలో ఉండే వస్తువుల రూపంలో కనిపిస్తున్నాడు అని అనుకోవాలి. ఆ భావన కూడా బలంగా వచ్చిన తర్వాత వస్తువులన్నిటినీ తీసేసి కేవలం పరమాత్మయే ఉన్నాడు అనే భావన దాకా రావాలి. భజతి ఏకత్వమాస్థిత, వేరే వస్తువును చూసే దృష్టే పనికిరాదు, వేరే వస్తువును చూడకూడదు, కేవలం పరమాత్మ మీదే దృష్టి ఉంచాలి. సర్వభూత స్థితం యో మాం భజతి ఏకత్వమాస్థిత, ఆ ఏకత్వం మీద దృష్టి పెట్టుకోవాలి. ఏకత్వం మీద దృష్టిని పెంచుకుంటూ ఒకే వస్తువును నిలబెట్టుకుంటూ ఈ ప్రయత్నం చేసుకోవాలి. భజత్ ఏకత్వమాస్థిత. ఇటువంటి వాడు గనక బాగా సాధన చేసుకున్నట్లయితే సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే. ఈ రకమైన యోగ సాధన చేసుకున్న యోగాభ్యాసకర్త యోగి ఏ రకంగా ఉన్నా సరే, ఏ రకమైనటువంటి వ్యవహార సరళిని అతను అనుసరించినా సరే సయోగి మయి వర్తతే, నాయందే ఉంటాడు. ఏ రకంగా ఉన్నా సరే, కొద్దిగా లోక విరుద్ధంగా ఉన్నట్లు అనిపించినా, లోకానికి అనుకూలంగా ఉన్నట్లు అనిపించినా, ఏ రకంగా ఉన్నా సరే సయోగి మయి వర్తతే. ఏ రకంగా ఉన్నా సరే ఆ యోగి నాయందే ఉన్నట్లే. సర్వభూత స్థితం యో మాం భజత్ ఏకత్వమాస్థిత సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే. ఏకత్వం మీద దృష్టి పెట్టుకుంటూ పరమాత్మ ఒక్కడే ఈ ప్రపంచంలో నిలబడి ఉన్నాడు, పరమాత్మ ఒక్కడే ఈ ప్రపంచానికి పరమమూల కారణం అనే భావనను దృఢం చేసుకుంటూ క్రమంగా పరమాత్మ ఒక్కడే అనే భావనను బలం చేసుకోవటం ఒక అంశం. ఆ పరమాత్మ భావనను చేసుకున్న తరువాత ఫలితం చాలా ఉత్తమోత్తమంగా ఉంటుంది అనేటువంటి నమ్మకం రెండవ అంశం. ఈ రెండు అంశాలను పరమాత్మ ఈ శ్లోకంలో స్పృశిస్తున్నాడు. సర్వభూత స్థితం యో మాం భజత్ ఏకత్వమాస్థిత సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే అని. ఈ ఏకత్వ భావన కానీ, సకల భూతాలయందు పరమాత్మ యొక్క స్థితి మీద అవగాహన కానీ సాధారణ మానవులకు సులభమైన విషయం కాదు అని పరమాత్మ స్పష్టంగా అభిప్రాయపడుతున్నాడు. దానికి ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్పుకోవచ్చు. ఒక గురువుగారు పాఠశాలలో వేదాంతాలను బోధిస్తున్నారు. బోధించడంలో భాగంగా ఆయన శిష్యులందరికీ ఆ రోజు ప్రపంచం మొత్తం పరమాత్మే దాగి ఉన్నాడు, ప్రపంచంలోని ప్రతి వస్తువులోనూ పరమాత్మే ఉన్నాడు, ఆ పరమాత్మ యొక్క చైతన్యమే ఈ ప్రపంచమంతా విస్తరించి ఉన్నది అనే విషయాన్ని విపులంగా చెప్పారు. చాలా విస్తారంగా చెప్పారు. విస్తారంగా చెప్పిన తర్వాత సాధారణమైనటువంటి కబుర్లు కూడా కొన్ని అయినాయి. అంతా అయిపోయిన తర్వాత చివరకు అందరికీ తలా ఒక పండు ప్రసాదంగా ఇచ్చారు. విద్యార్థులందరూ పండు తీసుకున్నారు. విద్యార్థులందరూ పాఠం పూర్తయింది అని లేచి వెళ్ళటానికి ఉద్యుక్తులయ్యారు.
గురువుగారు అందరినీ ఒరే ఒక్క విషయం చెప్పాలి మర్చిపోయాను. ఈ పండు చాలా విశేషమైన పండు. ఈ పండుని ఎవరైనా చూస్తున్నప్పుడు తినకూడదు. ఎవరు చూడనప్పుడు తింటేనే ఈ పండుకు ఫలితం దక్కుతుంది, లేకపోతే దక్కదు అని చెప్పారు. సరే గురువుగారు, ఎవరు చూడకుండా తినేస్తాము అని అందరూ బయలుదేరారు. బయలుదేరితే కొంతమంది ఎవరూ చూడకుండా తలుపులేసుకుని తినేశారు, సాధారణ తెలివైన వాళ్ళు. ఇంకొంతమంది కొంచెం ఎక్కువగా ఆలోచించి, మనం తలుపులు వేసుకున్నా సరే లోపల ఏమైనా క్రిమికీటకాదులు ఉండొచ్చు, అవి చూడవచ్చు, అవి చూసినా సరే ఎవరో ఒకరు చూసినట్లే కదా, అందువలన అవి చూడకుండా తినే ప్రయత్నం చేయాలి అని ఇంకొంచెం లోపలికి, ఇంకొంచెం ఏ జంతువులు ఏ ప్రాణులు చూడని చోటుకు వెళ్ళి అక్కడ తినటం ప్రారంభించారు. ఇంకొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు ఇంకొంచెం ముందుకు ఆలోచించి, మనం వెలుగులో తింటే, పగటిపూట తింటే సూర్యుడు చూస్తున్నట్లు అవుతుంది, రాత్రిపూట తింటే చంద్రుడు చూస్తున్నట్లు అవుతుంది, అందువలన సూర్యచంద్రులు కూడా చూసేవాళ్లే కాబట్టి, వాళ్ళు ఈ జగన్నేత్రాలు లేదా పరమాత్మ యొక్క నేత్రాలు అంటారు కాబట్టి, వారు చూస్తున్నప్పుడు కాక మనం ఇంకెక్కడైనా తినాలి అని ఇంకా వేరే రకంగా చీకట్లోనూ సూర్యచంద్రులకు ప్రవేశం లేని చోట్లను తినటం ప్రారంభించారు. వారు అలా తిన్నారు. ఇంకొంతమంది ఇంకా ముందుకు వెళ్ళారు. మనం ఎక్కడ ఉన్నా ఏమున్నా సరే ఈ సూర్యచంద్రుల్ని దాటలేకపోతున్నాము, వీరి వెలుగు ఎలాగోలా వచ్చేస్తోంది, కాబట్టి వీరి వెలుగు ప్రసరించని చోట తినాలి అని అక్కడ చెరువు ఉంటే చెరువు లోపలికి వెళ్ళి నీళ్లలో దాగి నీళ్లలో కూడా తిన్నారు. రకరకాల ప్రదేశాల్లో వీళ్ళందరూ తిన్నారు. ప్రతి వారు ఏమనుకున్నారంటే, మనం ఎవరూ చూడకుండా తిన్నాము, మనకు ఈ పండు తినటం వలన ఫలితం దక్కినట్లే. ఎందుకంటే వారి వారి దృష్టిలో ఎవరూ చూడలేదు. మరుసటి రోజున పాఠానికి మళ్ళీ వెళ్ళారు. వెళ్ళినప్పుడు గురువుగారు పిచ్చాపాటి కాసేపు మాట్లాడి ఒరే పళ్ళన్నీ తిన్నారా అని అడిగారు. తిన్నామండి అన్నారు. ఎవరూ చూడకుండా తిన్నారా? ఎవరూ చూడకుండా తిన్నామండి. ఎలా తిన్నారు అంటే, కొంతమంది లేచారు, మేము తలుపులేసుకున్నామండి అన్నారు, కొంతమంది మేము చెట్ల తొర్రల్లో దాగామండి అన్నారు, కొంతమంది చెరువుల్లోనే దూకామండి అన్నారు. రకరకాల మాటలు చెప్పారు. ఎవరి స్థాయిలో వాళ్ళు సమాధానాలు చెప్పారు. అందరూ చెప్పిన మాట, మేము ఎవరూ చూడకుండా తినగలిగాం. ఎవరి స్థాయిలో మేము ఎవరూ చూడకుండా తినగలిగాం పండుని అనే చెప్పుకుంటూ వచ్చారు. గురువుగారు అన్నారు, మీకెవ్వరికీ నిన్నటి పాఠం అర్థం కాలేదు. అదేంటండి, పండు తినడానికి నిన్నటి పాఠం అర్థం కాకపోవటానికి సంబంధం ఏమిటండి అని అడిగారు విద్యార్థులందరూ. అంటే నిన్నటి పాఠం ఏమిటి? నిన్నటి పాఠం ఏంటి? ప్రతి వస్తువులోనూ పరమాత్మ యొక్క చైతన్యం దాగి ఉంది. ప్రతి వస్తువులోనూ పరమాత్మే ఉన్నాడు. పరమాత్మ అంటే కేవలం ఒక రాయి రప్ప లాంటి వాడు కాడు. ఆయన ఒక చేతన స్వరూపుడు, అంటే విజ్ఞాన స్వరూపుడు. తన యొక్క కళ్ళతోనో లేదా తన యొక్క ఇతర ఇంద్రియాలతోనో కాకుండా ఈ ప్రపంచం మొత్తాన్ని తెలుసుకోగలిగినటువంటి సర్వజ్ఞుడు, సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి వాడు, జ్ఞానస్వరూపుడు అని కదా నిన్నటి పాఠం. ఇటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మ ఉండగా మీరు ఎవరూ చూడకుండా తిన్నాము అనే మాట ఎలా అనగలుగుతున్నారు? అసలు నేను ఎవరూ చూడకుండా తినాలి అని చెప్పినప్పుడే మీరు ఈ విషయాన్ని ఎలా కనిపెట్టలేకపోయారు? అయ్యా, మేము ఫలానా జీవులో లేదా ఫలానా వస్తువులో చూడకుండా తిన్నామండి, కానీ పరమాత్మ చూడకుండా తినటం అనేది మా వల్ల కాలేదండి అని ఎవరికి ఎందుకు కనిపించలేదు? ఎందుకు అనిపించలేదు అంటే నిన్నటి పాఠం అర్థం కానట్లు. దానికి మీ మనసులో కేవలం పాఠమే కాక ఎక్కవలసిన అంశాలు చాలానే ఉన్నాయి. మనసులో భావన బలంగా ఇంకా మీకు ఎక్కాలి. ఏమని భావన ఎక్కాలి అంటే, ఈ పరమాత్మే ఈ ప్రపంచం మొత్తానికి మూల కారణం, పరమ మూల కారణం అనే భావన స్థిరంగా ఎక్కాలి. ఈ పరమాత్మనే ప్రపంచంలోని ప్రతి వస్తువులోనూ చూసేటువంటి భావన మీ మనసులో ఇంకా బలంగా ఎక్కాలి. ఇంకా కేవలం చెవుల దాకా వెళ్ళిన భావన కాకుండా మనసులో ఊరిపోయినటువంటి, మనసులో లోతులకు దాగినటువంటి భావన మీకు బాగా రావాలి. అది రావాలి అనంటే మీరు చాలా శ్రద్ధగా ప్రయత్నం చేసుకోవాలి, సాధన చేసుకోవాలి. ఆ సాధన అందేంత వరకు నా పరీక్షలకు మీరు ఇలాగే ఫెయిల్ అవ్వవలసి వస్తుంది, ఇలాగే ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి పరమాత్మ ప్రతి వస్తువులోనూ దాగి ఉన్నాడు అనే భావనను మీ యొక్క తార్కిక విశ్లేషణతో, మీ యొక్క
లాజికల్ థింకింగ్తో మీరు దాన్ని సరిచేసుకుని ఆ భావనను మనసులో బలంగా ఉంచుకోండి అని ఆ గురువుగారు బోధించారు. మనకు కూడా ఇది విన్నట్లుంటుంది, కొంతమందికి ఏమో ఇది అర్థం కానట్లుంటుంది మనలోనే, కొంతమందికి అనవసరం అన్నట్లుంటుంది, లేదా మరొక రకంగా ఉంటుంది. కానీ ఒకసారి మన యొక్క బుద్ధిశక్తిని మొత్తం వాడి చూసుకున్నట్లయితే బంగారపు కొట్లో ప్రతి వస్తువు బంగారానికి సంబంధించిందే ఉన్నట్లుగా ఇతర పదార్థాలు, రాళ్ళు కావచ్చు, విలువైన వజ్రాలు కావచ్చు, ఎనామిల్ కావచ్చు, మరొకది కావచ్చు, కేవలం అలా కలిసి ఉండటం మాత్రమే వాటికి అక్కడ విలువ లేదు అనే అంశం ఎట్లాగైతే మనం అర్థం చేసుకోగలుగుతున్నామో, అట్లాగే ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువు ఆ పరమాత్మ యొక్క ఒక కార్యం, ఆ పరమాత్మ యొక్క ఒక క్రియ వలన పుట్టింది, లేదా ఆ పరమాత్మ యొక్క ఒక ముక్క. ఆ ముక్కలలో ఇతర నామరూపాదులు ఇవన్నీ ఆ బంగారపు ఆభరణాల కొట్లో ఉండేటువంటి రాళ్ల లాంటివి లేదా ఎనామిల్ లాంటివే. వాటికి విలువ లేదు. విలువ ఉన్నది కేవలం బంగారానికి మాత్రమే, విలువ ఉన్నది కేవలం పరమాత్మకు మాత్రమే. చూడవలసింది పరమాత్మను మాత్రమే, బంగారాన్ని మాత్రమే అనే భావనను మనం ఇంకా బలంగా తెచ్చుకోగలిగితే పరమాత్మ చెప్పినటువంటి యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి అనే భావన కానీ, సర్వభూతస్థితం యోమాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే అనేటువంటి భావనగాను మనకు బాగా అర్థమవుతుంది. అందులోనూ సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే అని పరమాత్మ ప్రత్యేకించి ప్రస్తావిస్తున్నాడు. ఇటువంటి యోగాభ్యాస బలం ద్వారా పరమాత్మ జ్ఞానాన్ని పొందినటువంటి యోగి ఏ రకంగా ఉన్నాడు అనేది పెద్ద విషయమే కాదు. రకరకాలుగా ఉంటారు యోగులు అనేవాళ్ళు, జ్ఞానులు అనేవాళ్ళు రకరకాలుగా ఉంటారు, అందరికీ అందుబాటులో ఉంటారు, అందరినీ ఆయా సన్మార్గాలకు తీసుకువెళ్ళేట్లుగా ఉంటారు. వారికి మాత్రం సయోగి మయి వర్తతే, వారికి మాత్రం ఇది చెందుతుంది. వారు నాయందే ఉంటారు, సర్వథా వర్తమానోపి, ఏ రకంగా ఉన్నా సరే నా యొక్క స్వరూపంలో స్థిరంగా ఉంటారు. స్థిరంగా ఉన్నందువలన వారు ఏ రకంగా ఉన్నారు అనే విషయానికి ప్రాధాన్యం ఉండదు. కానీ ఇతరులకు మాత్రం, సాధారణ జీవులకు మాత్రం నాయందు ఉన్నట్లు కారు వాళ్ళు. ఎందుకంటే నేను ఎక్కడున్నానో తెలుసుకోలేని సాధారణ మానవుడికి నాయందు ఉన్నట్లు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అటువంటి వాడికి మాత్రం నియమం ఉంది, ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా సాధన చేసుకోవాలి అనే నియమం ఉంది. సత్కర్మాచరణం చేసుకోవాలి, మనస్సును శుద్ధం చేసుకోవాలి, సాధన చేసుకోవాలి, యోగాభ్యాసం చేసుకోవాలి, మనస్సులో సద్గుణాలను పెంచుకోవాలి, దుర్గుణాలన్నిటినీ పోగొట్టుకోవాలి అనేటువంటి నియమాలన్నీ ఈ సాధకుడికి వర్తిస్తాయి. సాధారణ మానవుల నుండి సాధకుల వరకు అన్ని నియమాలు వర్తిస్తాయి. ఎందుకంటే వారు నాలో లేరు. వారు నాలో ఉండేంత వరకు, వారు నేనయ్యేంత వరకు, నా యొక్క జ్ఞానాన్ని పొందేంత వరకు వారు సాధన చేసుకుని తీరాలి అని పరమాత్మ ప్రత్యేకించి ఈ శ్లోకంలో మనకు బోధిస్తున్నాడు. సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే అని. మనం కూడా పరమాత్మ చెప్పినటువంటి ఈ సర్వసామ్య దర్శనాన్ని, సర్వత్ర సర్వభూతాలయందు పరమాత్మనే చూసేటువంటి తత్వాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నానికి ఇతర సాధనాలతో పాటుగా మన తార్కిక శక్తిని మొత్తం దీనికి అనుకూలంగా వినియోగించుకుందాం. అనవసరమైనటువంటి విచారణలు, అనవసరమైనటువంటి వాగ్వాదాల జోలికి పోకుండా ఈ పరమాత్మ ఒక్కడే ఈ ప్రపంచానికి మూల కారణం అనే విషయాన్ని నమ్ముదాం. నమ్మి పరమాత్మ ఒక్కడే ఈ ప్రపంచంలో ఉన్నాడు అనే మాటను నమ్ముదాం. మన హృదయంలో ఉండేటువంటి ఆ పరమాత్మను మనం లాభాల బాటలోకి తీసుకొచ్చుకుని మన జన్మలను సార్థకం చేసుకుందాం. ఆ సార్థకం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనకు సఫలం చేయమని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించుకుందాం. ఈ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే ఆత్మసంయమ యోగే షష్ఠాధ్యాయే త్రయోవింశతి శ్లోకాః
శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ శనైః శనైరుపరమేత్ శనైః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ న కించిదపి చింతయేత్ యతో యతో నిశ్చరతి యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ ఆత్మన్యేవ వశం నయేత్ ప్రశాంతమనసం హ్యేనం ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం బ్రహ్మభూతమకల్మషం యుంజన్నేవం సదాత్మానం యుంజన్నేవం సదాత్మానం యోగి విగతకల్మషః యోగి విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే అత్యంతం సుఖమశ్నుతే సర్వభూతస్థమాత్మానం సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః సర్వత్ర సమదర్శనః యో మాం పశ్యతి సర్వత్ర యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి స చ మే న ప్రణశ్యతి సర్వభూతస్థితం యో మాం సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సర్వథా వర్తమానోపి స యోగి మయి వర్తతే స యోగి మయి వర్తతే ఆత్మౌపమ్యేన సర్వత్ర ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః స యోగి పరమో మతః అర్జున ఉవాచ అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం చంచలత్వా స్థితిం స్థిరాం చంచలం హి మనః కృష్ణ చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం వాయోరివ సుదుష్కరం శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ అసంశయం మహాబాహో అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం మనో దుర్నిగ్రహం
निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते वैराग्येण च गृह्यते असंयतात्मना योगः असंयतात्मना योगः दुष्प्राप इति मे मतिः दुष्प्राप इति मे मतिः वश्यात्मना तु यतता वश्यात्मना तु यतता शक्यो वाप्तुमुपायतः शक्यो वाप्तुमुपायतः अर्जुन उवाच अर्जुन उवाच अयति श्रद्धयोपेतः अयति श्रद्धयोपेतः योगाच्चलितमानसः योगाच्चलितमानसः अप्राप्य योगसंसिद्धिम् अप्राप्य योगसंसिद्धिम् कां गतिं कृष्ण गच्छति कां गतिं कृष्ण गच्छति कच्चिन्नो भयविभ्रष्टः कच्चिन्नो भयविभ्रष्टः छिन्नाभ्रमिव नश्यति छिन्नाभ्रमिव नश्यति अप्रतिष्ठो महाबाहो अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि विमूढो ब्रह्मणः पथि एतन्मे संशयं कृष्ण एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्य शेषतः छेत्तुमर्हस्य शेषतः त्वदन्यः संशयस्यास्य त्वदन्यः संशयस्यास्य छेत्ता न ह्युपपद्यते चेता न ह्युपपद्यते श्रीभगवानुवाच श्रीभगवानुवाच पार्थ नैवेह नामुत्र पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत् न हि कल्याणकृत् कश्चित् दुर्गतिम् कश्चित् दुर्गतिं तात गच्छति तात गच्छति प्राप्य पुण्यकृतान् लोकान् प्राप्य पुण्यकृतान् लोकान् उषित्वा शाश्वती समाः उषित्वा शाश्वती समाः शुचीनां श्रीमताङ्गेः शुचीनां श्रीमताङ्गेः योगभ्रष्टोऽभिजायते योगभ्रष्टोऽभिजायते अथवा योगिनामेव अथवा योगिनामेव कुले भवति धीमताम् कुले भवति धीमताम् एतद्धि दुर्लभतरम् एतद्धि दुर्लभतरम् लोके जन्म यदीदृशम् लोके जन्म यदीदृशम् तत्र तं बुद्धिसंयोगम् तत्र सम्बुद्धिसंयोगम् लभते पौर्वदेहिकम् लभते पौर्वदेहिकम् यतते च ततो भूयः यतते च ततो भूयः संसिद्धौ कुरु नन्दन संसिद्धौ कुरु नन्दन पूर्वाभ्यासेन तेनैव पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि सः क्रियते ह्यवशोऽपि सः जिज्ञासुरपि योगस्य जिज्ञासुरपि योगस्य शब्दब्रह्माति वर्तते शब्दब्रह्मादि वर्तते प्रयत्नाद्यतमानस्तु प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्ध किल्बिषः योगी संशुद्ध
బద్ధకిల్పిషః అనేక జన్మ సంసిద్ధః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాంగతిం తతో యాతి పరాంగతిం తపస్విభ్యోధికో యోగి తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున తస్మాద్ యోగి భవార్జున యోగినామపి సర్వేషాం యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః సమే యుక్తతమో మతః ఇది శ్రీమద్భగవద్గీతాసు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠోऽధ్యాయః ఆత్మసంయమయోగో నామ షష్ఠోऽధ్యాయః. ఇంతవరకు షష్ఠాధ్యాయంలో ఉండే రెండవ భాగాన్ని చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ బొమ్మిశెట్టి రఘునాథ్ గారు మరియు బృందం సభ్యులు మనకు అన్నమాచార్యులు వారి సంకీర్తనను గానం చేయిస్తారు, నామ సంకీర్తనను కూడా చేయిస్తారు. వేదములన్నిటి చేత వేదాంతవేత్తలచే ఆదినే నెరగతగిన ఆ దేవుడను శ్రీదేవితో గూడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడను భావించనేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో వినియాదని భజించు వివేకమా వినియాదని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో భూమిలోను జొచ్చి సర్వభూత ప్రాణులనెల్ల భీమసానమోచేటి దేవుడ నేను భూమిలోన చొచ్చి సర్వభూత ప్రాణులనెల్ల జీవసానమోచేటి దేవుడ నేను కామించి సస్యములు కలిగించి చంద్రుడనై దేమల పండించేటి దేవుడ నేను కామించి సస్యములు కలిగించి చంద్రుడనై దేమల పండించేటి దేవుడ నేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో వినియాదని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో
జీవదేహముల అన్నములు తీపుల నరగించేటి దేవుడ నేను దీపనాగ్నినై జీవదేహముల అన్నములు తీపుల నరగించేటి దేవుడ నేను తీపున నిందరిలోని హృదయములోనందు దీపింతు తలపు మరపై దేవుడ నేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో వినియాతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో వేదములన్నిటి చేత వేదాంతవేత్తలచే ఆదినే నెరగతగిన ఆదేముడను వేదములన్నిటి చేత వేదాంతవేత్తలచే ఆదినే నెరగదగిన ఆదేవుడను శ్రీదేవితో గోడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడను పావించలేను శ్రీదేవితో కూడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడను భావించలేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో వినియాతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో వినియాతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం 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 వందే జగద్గురుం అన్నమాచార్యుల వారి సంకీర్తనను గానం చేసుకున్నాం, నామ సంకీర్తనను కూడా చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.
अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।